దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 6,000 బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా టైం సేవ్ చేసేందుకు సిటీ శివారు ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యం కోసం ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేలా చూస్తున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆర్టీసీ అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు ఎండీ. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి అభినందనీయమని చెప్పారు. గత ఏడాది దసరాతో పోలిస్తే ఈసారి మహాలక్ష్మి పథకం కారణంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. గతంలో మాదిరిగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడంతో పాటు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున 9, 10, 11వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామన్నారు ఆర్టీసీ ఎండీ. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఎండీ సజ్జనార్. ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా షామియానాలు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సజ్జనార్. కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించాలని చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ లక్ష్యమన్నారు ఎండీ సజ్జనార్.